బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనకాడమని, త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని అంటున్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంతో ముందుకెళ్తోంది. అయితే ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే బీసీ రిజర్వేషన్ గురించి మీరు ఆందోళనకు సిద్ధమైతే అంటున్నారు కదా, ఎలాంటి ఆందోళన చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచనున్నారు? ఫస్ట్ పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా 9th షెడ్యూల్లో పోవాలంటే అసెంబ్లీ నుంచి బిల్ పాస్ అయింది. ఫస్ట్ స్టెప్. సెకండ్, పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టేందుకు పార్లమెంట్లో ఇద్దరు సభలు, లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ కావాలా. దాని తర్వాత రాష్ట్రపతికి పోవాలా. రాష్ట్రపతి సంతకమైన తర్వాత అది ఎంతైనా సంఖ్య 69 వరకు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం 69%కు పంపించినాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ 69%. తమిళనాడులో ఎట్లా ఉన్నదో అదే తీరుగా పంపించినాం. ఈ రేపు పార్లమెంట్లో పోతున్నాము, అక్కడ అడుగుతాము, అక్కడ కాకుంటే ధర్నా చేస్తాం, ధర్నా చేయకుంటే న్యాయ పోరాటం చేస్తాం. బీసీ సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష అని చెప్పేసి చేస్తానని చెప్పి ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. దానిపై మీరు ఏం స్పందిస్తారు సార్? ఇప్పుడు అదే చేయాలంటే మీ నాయన ఉన్నప్పుడు ఒక మహిళకు 5 సంవత్సరాలు లేనప్పుడు ఒక మహిళ చేయలేదు. రిజర్వేషన్కు 32%కు 33కు 22% చేసిందే కేసీఆరే. వీళ్ళకి ఎందుకు బీసీ చేస్తే 2018లో యాక్ట్ మార్చినారు. దానికి మేము ఆర్డినెన్స్ ఇచ్చి చేంజ్ చేసినాం. ఎంత ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు 33%. దానికి 22కు తీసుకొచ్చినారు. 22కు తీసుకొచ్చి ఎలక్షన్ జరిపినారు. మరి అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కే లేదు. సార్, స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించే ఆలోచన ఉంది ప్రభుత్వం? ఈ పార్లమెంట్లో పోయి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ అందరితో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని, బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఆందోళన చేసి ఒత్తిడి చేస్తామని, వినకపోతే చట్టపరంగా కూడా వెళ్తామని చెప్పేసి షబ్బీర్ అలీ అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.